ఆంధ్రప్రదేశ్లో తల్లికి వందనం 2026 పథకంపై పెద్ద అప్డేటు వచ్చింది. ప్రభుత్వం కొత్త తేదీని ఖరారు చేసి అదే రోజున డబ్బులను తల్లుల ఖాతాలో జమ చేయనుంది. ఈ నిర్ణయం వల్ల లక్షలాది కుటుంబాలకు ఉపశమనం కలగనుంది. ఈ ఆర్టికల్లో తాజా వివరాలకు సులభంగా అర్థమయ్యేలా చూద్దాం. హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోని అయితే పూర్తిగా చూసేయండి. ఎందుకంటే చాలా ముఖ్యమైన విషయాలు ఉంటాయి కాబట్టి ఈ వీడియోని చివరి దాకా చూడండి. అలాగే ఈ వీడియోని అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాం. జూన్ 19 కీలక రోజు ఎందుకు? 2026-2027 విద్యా సంవత్సరానికి సంబంధించి ప్రభుత్వం జూన్ 19 తేదీని ప్రత్యేకంగా ఎంపిక చేసింది. ఈ రోజున 3 ముఖ్యమైన కార్యక్రమాలు ఒకేసారి జరుగుతాయి. మెగా పేరెంట్ టీచర్ మీటు, తల్లికి వందనం 2026 డబ్బులు జమ, ఉచిత స్కూల్ కిట్ల పంపిణీ. ఈ 3 కార్యక్రమాలు కలిసి ఒక పండుగలా ఉండనున్నాయి. తల్లికి వందనం 2026 డబ్బులు ఎంత? ఈ పథకం కింద ప్రతి విద్యార్థికి సంవత్సరానికి మొత్తం 15,000 రూపాయలు సాయం అందుతుంది. విభజన ఎలా ఉంటుంది? 13,000 రూపాయలు తల్లి బ్యాంక్ అకౌంట్లో నేరుగా జమ, 2,000 రూపాయలు స్కూల్ పారిశుద్ధ్యం కోసం కేటాయింపు. ఈ విధానం ద్వారా విద్యార్థుల చదువు, పాఠశాల పరిశుభ్రత రెండింటిని మెరుగుపరచాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. మెగా పేరెంట్ టీచర్ మీట్ ప్రత్యేకత. జూన్ 19న జరిగే ఈ మీట్ సాధారణ సమావేశం కాదు. ఇది విద్యార్థుల భవిష్యత్తుకు కీలకంగా మారనుంది. ముఖ్య ప్రయోజనాలు: తల్లిదండ్రులు, టీచర్ల మధ్య నేరుగా చర్చ, పిల్లల ప్రగతిపై స్పష్టమైన అవగాహన, బలాలు బలహీనతలు గుర్తింపు, కెరీర్ మార్గదర్శనం. ఈ మీట్ వల్ల తల్లికి వందనం 2026 పథకం ప్రభావం మరింత పెరుగుతుంది. ఉచిత స్కూల్ కిట్లు ఏమేమి ఉంటాయి? ప్రభుత్వం విద్యార్థులకు ఉచితంగా కిట్లు అందిస్తుంది. వాటిలో యూనిఫారాలు, పాఠ్య పుస్తకాలు, నోట్ బుక్స్, బూట్లు, సాక్స్, స్కూల్ బ్యాగ్. ఇవి విద్యార్థులకు కొత్త విద్యా సంవత్సరం ప్రారంభంలో పెద్ద సహాయం చేస్తాయి. జూన్ 1కి ఎందుకు డబ్బులు రాలేదు? ముందుగా జూన్ 1న డబ్బు జమ చేస్తామని ప్రకటించినప్పటికీ కొన్ని ఆర్థిక కారణాల వల్ల తేదీ మార్చబడింది. అందుకే ఇప్పుడు తల్లికి వందనం 2026 డబ్బులు జూన్ 19న జమ చేయనున్నారు. పేద మధ్య తరగతి కుటుంబాలకు లాభం. జూన్ నెలలో విద్యా ఖర్చులు ఎక్కువగా ఉంటాయి. ఈ సమయంలో ఫీజులు, పుస్తకాలు, యూనిఫారాలు ఇవి భారంగా మారతాయి. కానీ తల్లికి వందనం 2026 ద్వారా ఈ భారం తగ్గుతుంది. డ్రాప్ అవుట్ రేటు తగ్గించడంలో కీలకం. ప్రత్యేకంగా గ్రామీణ ఏజెన్సీ ప్రాంతాల్లో ఈ పథకం ప్రభావం ఎక్కువగా ఉంటుంది. చదువు మధ్యలో వదిలే విద్యార్థుల సంఖ్య తగ్గుతుంది. తల్లిదండ్రుల పిల్లల చదువుపై మరింత శ్రద్ధ పెడతారు. తల్లిదండ్రులకు ముఖ్య సూచనలు. జూన్ 19 తేదీ గుర్తుంచుకోండి. బ్యాంక్ ఖాతా యాక్టివ్గా ఉండాలి. స్కూల్ మీట్కు తప్పకుండా హాజరవ్వాలి. ఇలా ప్లాన్ చేసుకుంటే తల్లికి వందనం 2026 ప్రయోజనాలను పూర్తిగా పొందవచ్చు. మొత్తానికి తల్లికి వందనం 2026 పథకం ఆంధ్రప్రదేశ్లో విద్యా వ్యవస్థను కొత్త దిశగా తీసుకెళ్తుంది. ఆర్థిక సాయం, ఉచిత కిట్లు, పేరెంట్ టీచర్ మీటు ఆల్ కలిసి విద్యార్థుల భవిష్యత్తుకు బలమైన పునాది వేస్తున్నాయి. జూన్ 19 నిజంగా విద్యార్థులకు, తల్లిదండ్రులకు ఒక ప్రత్యేకమైన రోజు కానుంది. ఈ వీడియోని అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.